ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం కనుక మనం చూస్తే, యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు అని వాక్యం చెప్తుంది. మరి వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మన ప్రభుకున్న లక్షణాల్లో ఒకటి, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్లో ఒకటి ఆయన న్యాయం తీర్చే దేవుడు. మరి మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మీరు ఎదుర్కొంటున్న అన్యాయపు మాటలను బట్టి, మీరు ఎదుర్కొంటున్న అన్యాయ పరిస్థితులను బట్టి మనుషులు కొన్నిసార్లు మనకు అన్యాయం జరిగించవచ్చు. వాళ్ళ వెంటబడ్డా కానీ మనకి న్యాయం జరగకపోవచ్చు. ఆయన అంటా ఉన్నాడు, యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ద గాడ్ ఆఫ్ జస్టిస్. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన తీర్పులు నిర్మలములు, ఆయన తీర్పులు న్యాయములు. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా మన జీవితంలో ఏది చేసే దేవుడు కాదు, ఏది అనుమతించే దేవుడు కాదు. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. మనుషుల మీద మన ఆశను పెట్టుకుంటే అది ఫెయిల్ అయిపోవచ్చు, కానీ ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన అంటా ఉన్నారు, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు అంటున్నాడు ప్రభు. ఆయన నీతి గల న్యాయాధిపతి. ఆయన కొరకు కనిపెట్టుకో. ఇంకెప్పుడు కూడా కన్నీరు కార్చే పరిస్థితి ఆయన రానివ్వడు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అంటున్నాడు. ప్రభు కొరకు కనిపెట్టుకో. నీ మొర వినంగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నువ్వు ఆయనకి మొర పెడుతున్నప్పుడు ఆయన నిశ్చయంగా కనికరిస్తాడు. ఆయన పాదాల దగ్గర కూర్చో. ఎవరు సహాయం చేస్తారు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు నా పక్షాన్ని నిలబడతారు, ఎవరు వ్యాజ్యమాడతారు, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు, ఎవరు నా పక్షాన నిలబడతారు, ఎవరు నాతో పాటు పోరాడతారు అని మనుషుల సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నావేమో. వాక్యం చెప్తా ఉంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆయన దగ్గరికి రా. ఆయన కొరకు కనిపెట్టుకో. ఆయన తప్పకుండా మన పక్షాన పోరాడతాడు. ఆయన ఎప్పుడు కూడా అన్యాయపు తీర్పులు తీర్చే దేవుడు కాదు. నన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటారనుకున్న వాళ్ళు అన్యాయంగా డీల్ చేయొచ్చు, కానీ ప్రభు అయితే నీతి గల న్యాయాధిపతి. తప్పకుండా మన పక్షాన్ని నిలబడతాడు. తప్పకుండా మన పరిస్థితులను ఆయన మారుస్తాడు. అయితే ఆయన నిమిత్తం కనిపెట్టుకుందాం. మనుషులు వెంటపడొద్దు. మనుషులు ఏదో సహాయం చేస్తారని కోరుకోవద్దు. నిన్ను సృష్టించి నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చో. ఆయనకు మొరపెట్టు. ఆయన వైపు నీ చేతులు చాపు. కీర్తనగాడు అంటున్నాడు, అయ్యా యజమాని చేతి వైపు ఆశతో ఎదురు చూచి దాసుల వలె నీ చేతి వైపు చూస్తా ఉన్నాను. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయనే భూమి ఆకాశములను సృజించినవాడు అని చెప్పని మన వ్యాజ్యంను మన దేవునికి అప్పగిద్దాం. తప్పకుండా మరి మనకి జరిగిన ప్రతి పరిస్థితులన్నిటినీ ఆయన త్రిప్పికొట్టి ఆయన న్యాయాన్ని మన జీవితాల్లో జరిగిస్తారు. ఈ వాక్య భాగం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.